హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళే కదండి. ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. ఆవకాయ పచ్చడి అండి. పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా గిన్నె కొలతలతో పర్ఫెక్ట్గా పచ్చళ్ళు పట్టుకోవచ్చు. ఈ పచ్చడి కోసం నేను మార్కెట్లో పచ్చడి మామిడికాయలు అయితే తీసుకొచ్చి శుభ్రంగా మామిడికాయలను అయితే కడిగి ఆరబెట్టి చక్కగా ముక్కలను అయితే కోసాను. ఇదిగో ఆవకాయ పచ్చడికి ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటాయి. చూడండి, ఇంత చిన్నగా అయితే ముక్కల్ని కోసుకోవాలి. ఈ ముక్కల్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పచ్చడిలో వేయటానికి వెల్లుల్లిపాయలని పొట్టు లేకుండా ఇలా పొట్టు తీసి వెల్లుల్లిపాయలన్నీ ఒలిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుస్తున్నాను. ఈ గిన్నెతో నేను ఏ గిన్నెతో అయితే వేస్తున్నానో ఆ గిన్నెతో 4 గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇదే గిన్నెతోటి అన్నీ కూడా మనం వేసుకోవాలండి. ముందుగా పావు గిన్నె వెల్లుల్లిపాయలు వేసాను. 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి కూడా వేయాలి. మెంతిపిండి ఎక్కువగా అవసరం లేదండి. మెంతిపిండి ఎక్కువగా వేస్తే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు 3/4 గిన్నె ఆవపిండి వేసుకోవాలి. 3/4 గిన్నె సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. కావాలంటే 3వ రోజు మళ్ళీ కలుపుకున్న తర్వాత చాలలేదు అనుకుంటే కలుపుకోవచ్చు. ఇప్పుడే వేసుకుంటే ఎక్కువ అయిపోతుందేమో. ఇప్పుడు అదే గిన్నెతోటి 1 గిన్నె కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతోటి 1 గిన్నెన్నర ఆయిల్ పడుతుంది. శనగ నూనె అండి. పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా శనగ నూనె వాడాలి. ముందుగా నేను 1 గిన్నె అయితే వేసుకుని మొత్తం కలిపి ముక్కలన్నిటికీ అన్నీ పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత పైన 1 అర గిన్నె ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టి స్టోర్ చేసుకున్నాము. 3 రోజుల తర్వాత కలపటానికి మొత్తం కలిపి అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. నేను కొంచెం ఉప్పు సరిపోలేదని కాస్త ఉప్పు అయితే కలిపానండి. ఇలా కలుపుకున్న దానిని మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఒక పక్కన పెట్టేసి ఉంచాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను చూడండి. చక్కగా పచ్చడి అనేది ఊరిపోయింది. ముక్కకి అంతా మంచిగా ఊరిందనమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను. మనం పచ్చడి పెట్టుకునే ఏ గిన్నెలైనా సరే తడి లేకుండా అయితే చూసుకోవాలండి. అప్పుడే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని టేస్ట్ చేసేస్తాము. నేను చెప్పిన కొలతలకైతే నెయ్యి కూడా అవసరం లేదండి. చక్కగా వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా మా బిన్ను తినేసాడు చూడండి, చాలా బాగుందని చెప్తున్నాడు. మీరు కూడా ఈ కొలతలతో పచ్చడిని ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.